ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ముందుగా భక్తులందరికీ కూడా మన ఛానల్ తరపున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టీటీడీ వారు భక్తులకు పెట్టిన కొత్త రూల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల వివరాలను కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. డిసెంబర్ 23వ తేదీ నుంచి కూడా జనవరి 2వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ప్రస్తుతం తిరుపతిలోని 9 ప్రాంతాలలో కేటాయిస్తున్నారు. ఆ 9 కౌంటర్ల యొక్క పేర్లను ఈ వీడియోలో మీరు చూడగలరు. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారు దర్శనానికి వెళ్ళటానికి టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాము. ఈ రూల్స్ పాటించకపోతే దర్శనానికి అలౌ లేదండి. మొదటిగా ఆధార్ కార్డు చూపించిన భక్తులను మాత్రమే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వబడను. భక్తులందరూ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తెచ్చుకోవాలండి. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అనేవి మీకు ఇస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి టికెట్లు పొందిన భక్తులు వాటిని మడువరాదు, అలాగే చించరాదు. మీ యొక్క దర్శనం టికెట్లను జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి. మడవకుండా అలాగే పెట్టుకోవాలండి. ఎందుకంటే మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో మీరు తీసుకున్న వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ను స్కాన్ చేస్తారు. అలాగే టికెట్లు పొందిన భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించి దర్శనానికి రావాలి. అంటే లేడీస్ అయితే చీర పంజాబ్ డ్రెస్ వేసుకోవచ్చండి. అలాగే జెంట్స్ అయితే పంచా షర్ట్ లేదా కుర్తా పైజామా వేసుకోవాలి. వైకుంఠ ద్వార దర్శనానికి ప్యాంట్స్ మరియు టీషర్ట్స్ అనేవి అస్సలు అలౌ చేయరు. అలాగే భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం కదండి, మళ్ళీ కోవిడ్ వస్తుందని. కాబట్టి దర్శనానికి వచ్చిన వారు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్స్ వాడటం, అలాగే సోషల్ డిస్టెన్స్ని పాటించాలి. ఇంకొక రూల్ ఏంటంటే మీకు టికెట్లో ఉన్న తేదీ కంటే ఒక్కరోజు ముందు మాత్రమే తిరుమల కొండకు అనుమతిస్తారు. అంటే ఉదాహరణకు మీ యొక్క దర్శనం టికెట్లో డిసెంబర్ 27వ తేదీకి ఉందంటే మిమ్మల్ని ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 26వ తేదీ మాత్రమే కొండకి అనుమతిస్తారు. 2-3 రోజుల ముందు కొండకి వెళ్ళటం కుదరదు. ఇంకొక రూల్ ఏంటంటే ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉన్నన్ని రోజులు కూడా కొండపైన కేవలం దర్శన టికెట్ లేదా సేవా టికెట్ ఉన్న వారికి మాత్రమే రూమ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అంటే ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా రూమ్స్ కోసం వెళ్తే మాత్రం అక్కడ మీకు రూమ్స్ అనేవి కేటాయించరండి. దర్శనం టికెట్ చూపిస్తేనే రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఇవి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్స్ అండి. వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళే భక్తులందరూ కూడా ఈ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.